గోపి సంధ్య కొత్తగూడెం. గోపి సంధ్య కొత్తగూడెం. పెళ్ళయి 2.5 సంవత్సరాలు అయింది. మరి పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరుగుతున్నారు. తిరుగుతుంటే గ్రేడ్ 2 వెరికోజీలు, గ్రేడ్ 3 వెరికోజీలు, స్మాల్ లెఫ్ట్ ఒవేరియన్ సిస్టు, పీసీఓడి ఉంది అని చెప్పారు. అలాగే కణాలు పడిపోయినాయి, పూర్తిగా డౌన్లో జీరో కూడా అయిపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు, చేయించారు. ఏం ఫలితం లేదు, ప్రెగ్నెన్సీ రాలా. మరి మన గురించి ఒక వీడియో చూసి, యూట్యూబ్లో వీడియో చూసి ఇలా ఆపరేషన్ లేకోకుండా, ఐవీఎఫ్లు లేకోకుండా మరి ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నారు ఈ డాక్టర్ గారు అని మన దగ్గరికి వచ్చారు. వచ్చి ఎన్నాళ్ళు వాడారు? 6 నెలలు వాడారు. 6 నెలలు వాడుతూ ఉండగానే మధ్యలో మీకు కౌంట్ వచ్చింది, కాకపోతే ప్రెగ్నెన్సీ రాలా. తర్వాత ఆవిడికి 4 నెలలు అయిన తర్వాత క్రిములకి హార్మోన్లకు వాడాక మరి ట్యూబులు కూడా క్లీన్ చేసాం. ట్యూబులు కూడా క్లీన్ చేసిన తర్వాత 2 నెలలు అంటే దాదాపు 6 నెలల కోర్స్ అయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్. బీటా హెచ్సిజీ 7,920 వచ్చింది. మరి స్కానింగ్ బీటా హెచ్సిజీ టెస్టులు ఉన్నాయా? ఒకసారి తీసుకోండి. అది చూపించండి. బీటా హెచ్సిజీ. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉందా? కూర్చొని చూపించండి. ముందు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. ఇన్ని సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం 2 గీతలు వచ్చింది. మాకు సంతోషంతో ఫోన్ చేశారు, 2 గీతలు వచ్చింది డాక్టర్ గారు, ఏం చేయాలని మన టెలికాలర్ నెంబర్లకి కాల్ చేశారు. 7095346063, 7900220003. ఇవి మన టెలికాలర్స్ నెంబర్స్. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మీకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటాయి. చేసుకోండి అన్నాం, మాకు ఇంటిమేట్ చేశారు. ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్. ఓకే, మరి తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకోమన్నాం. ప్రెగ్నెన్సీ టెస్ట్తో పాటు బ్లడ్ టెస్ట్ చూపించండి. అది కూడా బీటా హెచ్సిజీ. అది ఎంత వచ్చింది? 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం. అంటే 7,920 వచ్చింది. అంటే పక్కా ప్రెగ్నెన్సీ, కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ. గుడ్, ప్రెగ్నెన్సీ అయ్యాను, కరెక్టే. కానీ మరి అది గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా అనేది తెలియడానికి మళ్ళీ స్కాన్ తీయమన్నాం. ఈ స్కానింగ్ కూడా తీయించారు. ఎంత వచ్చింది? గర్భసంచిలోనే వచ్చింది. సింగిల్ పేటాస్, జెస్టేషనల్ శాక్ ఉంది. అలాగే 4 to 5 వారాలు ఉండొచ్చు, ఎర్లీ ప్రెగ్నెన్సీ అన్నట్టుగా ఇచ్చారు స్కానింగ్లో ఇక్కడ. ఇదిగోండి. సో గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో రాలేదు ప్రెగ్నెన్సీ. చక్కగా నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చింది గర్భసంచిలో. చాలామందికి ట్యూబుల్లో వస్తాయి, ఆ ట్యూబుల్లో కూడా రాలేదు. మంచి ప్రెగ్నెన్సీ. మరి చెప్పండి, మీరే చెప్పాలి. ఇలాగ ఎంతోమంది, బోల్డ్ మంది వెరికోజీలు అంటే ఆపరేషన్లు అంటున్నారు, నో గ్యారంటీ అంటున్నారు, చేసిన ఫలితం రావట్లేదు, మనం ఎలాంటి ఆపరేషన్ చేయలే. అలాగే నీటి బుడగలు, పీసీఓడి అంటే అందుట్లో ఒవేరియన్ సిస్ట్ ఉంది ఆవిడికి, నీటి బుడగలు, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా మనం ఎక్కడ ల్యాప్రోస్కోపీ చేయలే, హిస్ట్రోస్కోపీ చేయలే, ఒవేరియన్ డ్రిల్లింగు చేయలే, ఎలాంటి ఆపరేషన్ చేయలే. ఆవిడికి హార్మోన్లని మందుల ద్వారా సెట్ చేసాం, మీకు క్రిములని సెట్ చేసాం, ఇద్దరిని సెట్ చేసి మీ కణాలు 0 నుంచి హీరోగా మార్చి మీరు ప్రెగ్నెంట్ అయ్యే వరకు న్యాచురల్గా ఇంగ్లీష్ మందులతో లైన్ చేసాం. అసలు మీ అనుభవం ఎలా ఉంది? అసలు ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది, అవన్నీ మీరు చెప్పారనుకోండి, మీలాగా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీకు కూడా దేవుడు ఒక వీడియో ద్వారా, యూట్యూబ్లో వీడియో ద్వారా చూపించి మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి మాకు అప్పచెప్పాడు. మేము చక్కగా మందులతో మిమ్మల్ని గట్టెక్కిచ్చాం. మీకు కావాలనుకున్న ఆ కోరిక, ప్రెగ్నెన్సీ పొందాలి గర్భసంచిలో అనే కోరిక నెరవేరింది వాళ్ళ దేవుడి దయ వల్ల. అలాగే మీలాగానే ఇంకెంతోమంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఒక వీడియో ద్వారా చెప్పాలంటే మీ ద్వారా ఆ వీడియో వాళ్ళకి అందేటట్టు చేస్తాడు, ధైర్యం కలిగేటట్టు చేస్తాడు. మీరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు గోపాల్. నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాను. నాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు 1 సంవత్సరం 7 నెలల దాకా మామూలుగా టెస్టులు ఏం చేయించుకుని మామూలుగా ఉన్నాను. తర్వాత ఒక 3 నెలల తర్వాత టెస్టులు చేపిస్తే నీకు వెరికోసిల్ ఉందని చెప్పారు. చేయించుకుంటే ఇట్లా దాని గురించి ఒక 5 నెలలు తిరిగాను హాస్పిటల్కి, కానీ ప్రయోజనం లేదు, ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా 5 నెలలు మెడిసిన్ వాడాను, దానివల్ల కూడా ఏం యూజ్ లేదు. తర్వాత సార్ వీడియో చూసేసి
సార్ దగ్గరికి వస్తే సార్ ఏమన్నారంటే, "నువ్వు ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావు అమ్మ? ఆపరేషన్ చేయించుకునే అవసరమే లేదు దానికి. ఆపరేషన్ చేయకుండా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర" అని చెప్పిన తర్వాత సార్ మీద నమ్మకం పెట్టి సార్ మెడిసిన్స్ 6 నెలలు సంవత్సరం తిరిగాను. సంవత్సరంలో 6 నెలలు వాడాను. మిగతా 4 నెలలు అంతా నేను ఫోటోగ్రాఫ్ ఫీల్డ్ చేస్తాను. నాకు అటు ఇటు కుదరలేదు. 6 నెలలు వాడిన నేను కన్ఫర్మ్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. రైట్. సో జీరోల నుంచి హీరోలుగా మారొచ్చు కదా, కణాలు పెంచుకోవచ్చు చక్కగా మందులతో. కాస్త ఓర్పు పట్టాలి, కాకపోతే టైం పట్టింది. కొంతమంది నెలకే అవ్వచ్చు పని, కొంతమంది 2 నెలలకు అవ్వచ్చు. మీరు ఈ సంవత్సరం నుంచి వాడుతున్నారు. వాడుతుంటే అక్టోబర్ 14, 2022లో వచ్చారు. ఇప్పుడు డిసెంబర్, ఆల్మోస్ట్ 14 నెలలైంది. అయినా కూడా ఓర్పు వదలకోకుండా, పట్టుదల వదలకోకుండా చక్కగా మందులు వాడుతూ వచ్చారు. మధ్యలో కుదరకపోయినా, 1 నెల రాగలిగినా రాలేకపోయినా పట్టు వదల్లా. మిగతా ఈ లోపు ఎన్నో వీడియోలు వచ్చేసినాయి మన దాంట్లో. డైలీ 1 or 2 వీడియోలు వచ్చేస్తున్నాయి మన దాంట్లో. మరి 1 monthకి వచ్చిన వాళ్ళు, 2 monthsకి వచ్చిన వాళ్ళు, 3 monthsకి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. అరే అదేంటి, మనకు డాక్టర్ గారు మనకి ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చేసాడు. ఇది ఒకరు ఇచ్చేది కాదు, ఇది తెచ్చుకునేది. తెచ్చుకోవాలి. నేను చెప్పేది అదే. ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది ఒకరు ఇచ్చేది కాదు, తెచ్చుకోవాలి. డాక్టర్ గారు పాఠం చెప్పినట్టు, మాస్టర్ గారు పాఠం చెప్పినట్టు 10 మందికి ఒకటే పాఠం చెప్తాడు. ఎవరైతే బుర్రకెక్కించుకున్నారో, ఎవరైతే దాన్ని చదివారో, ఎవరైతే దాన్ని బుర్రలో పెట్టుకుని పరీక్ష రాశారో వాళ్ళు పాస్ అవుతారు. అది చదవకోకుండా వదిలేస్తే ఫెయిల్ అయిపోతారు. అది దాని మీద శ్రద్ధ పెట్టాలి. మనం చెప్పిన దాన్ని ఆచరించాలి. చక్కగా మందులు వాడాలి. భర్త భార్య అన్యోన్యతగా ఉండాలని 6 రకాల సమస్యలు ఉన్నాయన్నాం ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. సరైన దేవుణ్ణి గుర్తించడం, సరైన డాక్టర్ని గుర్తించడం, తర్వాత డిస్ట్రక్షన్ డిఫెక్టు, ప్రొడక్షన్ డిఫెక్టు, అబ్స్ట్రక్షన్ డిఫెక్టు, ఇమ్యునలాజికల్ ఎఫెక్టు, ఇలా అన్ని రకాలు ఉంటాయి. ఈ 6 రకాలని నేను 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిని ఎలా వస్తాయి, ఎలా తొలగించుకోవాలి, అది మీరే చేసుకోవాలి. గైడ్ నేను, ఆ గైడెన్స్ నేను చేస్తూ ఉంటా, మీరు తొలగించుకోవాలి. అది ఎంత తొందరగా తొలగించుకుంటే అంత తొందరగా వస్తాయి ఫలితం. కొంచెం లేట్ అయితే లేట్ పడుతుంది, అంతే. అది మీ శక్తి బట్టి ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. మీరు ఎంత కృషి చేస్తే అంత తొందరగా ఫలితం. అలా చెప్పాను, అవన్నీ అర్థం చేసుకున్నారు. సరే డాక్టర్ గారి మీద మన నమ్మకం ఉంచి ఆయన మందులు వాడదాం. అలాంటి ఎంతోమందికి జీరోల్ని హీరోగా చేశారు ఆయన. నన్ను కూడా ఒకరోజు వస్తుంది అనుకున్నారు. మధ్యలోనే మీకు కౌంట్ వచ్చింది. 2 million వచ్చింది, తర్వాత 5 million వచ్చింది. ఎంత కొంత పెరిగినాయి, కౌంట్లు పెరుగుకుంటా వచ్చినాయి. అవును, 2 million, తర్వాత 4.5 million ఇలా వచ్చి కౌంట్ పెరిగినాయి. అలాగే కంటిన్యూ చేశారు. నన్ను అడిగారు, అయితే ఐయుఐకి వెళ్ళొచ్చు లేదా న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు అన్నాను. మీ ఇష్టం అండి అని చెప్పాను. మీకు ఒత్తిడి ఎక్కువ ఉంది, ప్రెషర్ ఎక్కువగా ఉందంటే ఐయుఐకి రండి, 5,000తో అయిపోద్ది. లేదు ఒత్తిడి లేదు, నేను వాడతాను సార్ ఓపిక్గా, నేను ఎవరు ఐబిఎఫ్ల గురించి భ్రమలు లేవు, నాకు ఆపరేషన్ల గురించి భ్రమలు లేవు, నేను మళ్ళీ వెళ్ళి డబ్బులు పోగొట్టుకోను, ఓర్పుగా ఉంటాను అని చెప్పారనుకో, న్యాచురల్గానే ట్రై చేయమన్నా. చేశారు. ఎన్ని నెలలు? 14 నెలలు అయింది ఇప్పటికి. 14 నెలల్లో 6 నెలలు వాడారు కంటిన్యూగా. మధ్యలో గ్యాప్లు వచ్చినా 6 నెలలు మెడిసిన్ కంటిన్యూగా వాడారు. ఫలితం వచ్చేసింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది. కౌంట్ పెరిగిపోయింది. ఆవిడ అండాలు సరైనవి. పీసీఓడి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాబట్టి హార్మోన్లు సెట్ అయినాయి, నెలలు రెగ్యులర్ అయినాయి. ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ కూడా అందుకుంది. అది గర్భసంచిలో, ట్యూబుల్లో కూడా కాదు, గర్భసంచిలో వచ్చింది. కాబట్టి ఇలా ఎంతోమంది సాధించారు. అలా సాధించినప్పుడు ఆ వీడియోలు చూసినప్పుడు మనకు నమ్మకం కుదరదు. నిజమా కాదా అనుకుంటాం. మరి అంతమంది వీడియోలు ఇస్తున్నారంటే వాళ్ళకి రాకుండా ఎలా ఇస్తారు? ఇవాళ మీకు నమ్మకం దక్కింది. ఈరోజు మీరు వీడియో ఇవ్వగలిగే స్థితిలోకి వచ్చి కూర్చున్నారు. అది ఇప్పుడు వీడియో చూసే స్థాయి నుంచి వీడియో ఇచ్చే స్థాయికి వచ్చేసారు. అది ఓర్పు పడితే అంతే. ఇప్పుడు మీరు కూడా ఒక పితృదేవుడు కాబోతున్నారు. మీ ఆవిడని ఒక మాతృదేవతగా మార్చబోతున్నారు. మీ ఇద్దరు కూడా దేవుళ్ళు అవ్వబోతున్నారు ఆ దేవుడి దయ వల్ల కదా. అది మంది ఏదైనా కానీ ముందుకొచ్చి చక్కగా వీడియో ఇచ్చారు. నలుగురికి ఉపయోగపడాలని మీరు మంచి ఉద్దేశంతో వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. రైట్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.